ఇన్సైడర్. ఈ కథను రచించిన వారు శ్రీ డాక్టర్ నక్కా విజయరామరాజు గారు. పండగ సీజన్ మొదలైంది. పేషెంట్లు తగ్గారు. ఖాళీ దొరికింది కదా అని సిస్టర్స్ను వెంటేసుకుని షాపింగ్కి వెళ్ళింది నందిని. నాకు ఆట విడిపే. భలే ఛాన్సులే, లక్కీ ఛాన్సులే అనుకుంటూ విజిల్ వేసుకుంటూ రీడింగ్ రూమ్లో దూరాను. నో నాగమణి, ఎంజాయ్. రాసుకోవచ్చు, చదువుకోవచ్చు, పాటలు వినొచ్చు, పాటలు నోరారా పాడుకోనవచ్చు. ఎవరికీ తల వంచకు, ఎవరినీ ఆశించకు. నా హడావిడి చూసి కంగారుగా వచ్చింది సుగుణమ్మ. ఏమైందయ్యా అన్నట్టుగా చూసింది. రెండు బుగ్గల మధ్య నాలుకను లొటలొట ఆడిస్తూ అబ్బే ఏం లేదు అన్నట్టుగా తలూపాను. నేను చేసే ఇలాంటి కొంటె పనులు ఆమెకు బాగా తెలుసు. ఊ అని ఒక నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయింది. సుగుణమ్మ నాకు దూరపు బంధువు, మేనత్త వరస. భర్త పోయినాక ఊర్లో ఒక్కతే ఉంటే మా చిన్నబాబు పుటకలకు తీసుకొచ్చా. నందినికి తోడుంటూ ఇద్దరు అబ్బాయిల్ని సాకిందావిడే. మాకు షాక్ అబ్జర్వర్, మా ఇంటి పెద్ద దిక్కు. వచ్చిన కొత్తలో నేనిక్కడుండలేను, వెళ్ళిపోతానని అలిగి ఊరు మీద దిగిలేసుకుంది. ఆమెతో మాట్లాడ్డానికి ఎవరూ ఉండేవారు కాదు. ఖాళీ దొరికినప్పుడల్లా నేనే ఊరు కబుర్లు అడిగి ఆమె దిగులు పోగొట్టేవాణ్ణి. ఊర్లో అందరి గురించి తెలుసు. రోటి పచ్చళ్ళు బాగా చేస్తుంది. పుస్తకాలు వెతుకుతున్న నాకు అయస్కాంతంలా చివరి గుడిసె చిక్కింది. రాజుబాబు అంటూ మంచినీళ్ల గ్లాసుతో వచ్చింది సుగుణమ్మ. తాగి ఖాళీ గ్లాస్ చేతికిస్తుంటే నందినమ్మ వీళ్ళని తీసుకుని బయటికెళ్ళినట్టుంది. అడిగింది. పండగ్గా అందరికీ బట్టలు తేడానికి వెళ్ళిందిలే. నాకీ పాలి 2 కోకలు కావాలబ్బాయ్. మునుపటిలా 1 అర ఇత్తే తీసుకోను అంది బుంగమూతి పెట్టి. అలాగే అన్నట్టు తలూపాను, పుస్తకంలోంచి దృష్టి మరల్చకుండా. నాతో ముచ్చట్లు పెడదామని వచ్చింది గాని నా మూడ్ చూసి వెళ్ళిపోయింది. ఓసారి ఇలా వస్తారా? భానుమతిలాంటి గొంతు విని లోనికొచ్చా. నందిని సోఫాలో కూర్చుని ఉంది. ఆమె వాలకం చూస్తుంటే బాగా అలసిపోయినట్టుంది. ఎదురుగా బల్ల మీద సంచుల నిండా బట్టలున్నాయి. సంచుల్లోంచి బయటికి తీసి బల్ల మీద సర్దుతున్నారు సిస్టర్స్. టీపై మీదున్న మంత్రదండాన్ని తీసుకుని నందిని పక్కన కూర్చున్నాను. ఇడియట్ బాక్స్లోని కాలవల్ని వరుసగా వదలసాగాను. అన్నిటినీ దాటుకుంటూ చివరకు టామ్ జెర్రీల దగ్గర సెటిల్ అయ్యా. కోట్లాది మందిలాగే నాకు ఈ పిల్లి ఎలకల ఎత్తులకు పై ఎత్తులంటే చాలా ఇష్టం. నవ్వుతూ చూస్తుంటే నందిని నా పక్కకి జరిగి, ఇంత కష్టపడి షాపింగ్ చేసుకొస్తే వీటి వంక కన్నెత్తైనా చూడకుండా చిన్నపిల్లల్లా ఇది చూస్తున్నారా అంటూ నా చేతిలోని రిమోట్ లాక్కుంది. దృశ్య శబ్ద కాలుష్యం ఆగిపోయింది. ఆమె వాలకం చూస్తుంటే కఠారున కస్సుమనేలా ఉంది. బట్టల్లా ఉన్నాయి అన్నాను. కాదు, వంకాయలు. బుస్సుమంది. ఉరుమురుం మంగళ మీద పడ్డా అంటే ఇదేనేమో. వాతావరణం చాలా వేడిగా ఉంది. చల్లబర్చడానికి సీలింగ్ ఫ్యాన్ శక్తి మేర తిరుగుతోంది. సిస్టర్స్ నిశ్శబ్దంగా బట్టలు సర్దుతున్నారు. ఇంతలో నిమ్మరసం నింపిన గ్లాసులు ట్రేలో పెట్టుకుని సుగుణమ్మ వచ్చింది. చెరొక గ్లాసు తీసుకున్నాం. బట్టలు చూస్తోంది సుగుణమ్మ. అక్కడే నిలబడింది. జ్యూస్ సిప్ చేస్తూ, మీ బోటి ప్రీమియర్ కస్టమర్స్కి పెద్ద షోరూమ్స్లో రంగు సోడాల్లాంటివి ఇస్తారుగా, ఇవ్వలేదా అన్నాను. అక్కడంత సీన్ లేదులే అన్నట్టుగా నా వంక చూసింది, మూతి వంకరగా తిప్పి. చల్ల చల్లగా, పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా జ్యూస్ భలే ఉంది కదోయ్ అన్నాను సిఎస్ఆర్ల గొంతు మార్చి. నందిని మూడ్ మారలేదు. ఇవన్నీ నీకెందుకు, జమునకో కవితకో చెప్పొచ్చుగా అన్నాను ఖాళీ గ్లాసులు ట్రేలో పెడుతూ సుగుణమ్మ వైపు చూస్తూ. పండేదో పసరేదో ఆళ్ళకేం తెలుసయ్యా, ఆ పిందెలతో చేసిస్తే నువ్వు తాగుతావా అంది సుగుణమ్మ. అన్నీ తనకే తెలుసన్న పెద్దరికం నిమ్మ చెట్టు మీద ఎవ్వర్నీ చెయ్యి వెయ్యనివ్వదు. సిస్టర్స్ ఏం చేసినా కూరాకులో పురుగులా తీసిపారేస్తుంది. 70 పైబట్ట మాట పడదు. ప్రతి పండక్కి అందరితో పాటు సుగుణమ్మకు కూడా బట్టలు తెస్తుంది నందిని. వాటిని పండగ పూట కూడా కట్టుకోదు, దాచుకుంటుంది. ఊరెళ్ళేటప్పుడు ఇంటికి తీసుకెళ్లి కొడుక్కి, కోడలికి, అక్క పిల్లలకి ఇచ్చి వస్తుంది. నందిని పాత చీరలు, నా ప్యాంట్ షర్ట్లు తీసుకెళ్లేది. నిమ్మరసం చెయ్యాలంటే సుగుణమ్మ తర్వాతే ఎవరైనా అన్నాను మెచ్చుకుంటూ. తర్వాత మెచ్చుకుందరు గాని ముందు వీటిని చూడండి స్వామి అంది నందిని బట్టలున్న బల్ల నా దగ్గరకు జరుపుతూ. అరే, అన్నీ లేడీస్ బట్టలు, వంకాయలన్నావు. మీ జోకులాపి ఇవెలా ఉన్నాయో చెప్పండి స్వాములు. ఊర్లో ఉన్న షాపులన్నీ మీరే ఖాళీ చేసి పారేస్తే
ఈ పండక్కి ఊరి జనం ఎక్కడికి పోవాలోయ్? గంగలో దూకుతారు గాని. ఓ, అర్థమైంది. ఇప్పుడు వీటి నిగ్గి తేల్చాలి. అంతేగా, అదెంత చిటికెలో పని. చూడబోతే అన్ని ప్యాంటు షర్ట్లే ఉన్నట్టున్నాయి. ఈ పండకి సుగుణమ్మకు కూడా ఇవే డ్రెస్సులా? నందిని సీరియస్గా ముఖం పెట్టింది. ఆహా, అది కాదోయ్. అమ్మాయిలకు అబ్బాయిలకు తేడా లేనట్టుగా అందరికీ బ్యాండ్ మేళం డ్రెస్సుల్లా ఒకేలా ఉంటేనూ. ఇప్పుడు ఫ్యాషన్ ఇదే. కలర్సు, డిజైన్స్, క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. నీ సెలక్షన్కి తిరిగేమింది రాణి? నన్ను చూస్తే తెలియడంలా? పోండి మీరు మరీను అమ్మాయిల ముందు. నందిని బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బిల్లు ఎంత అని అడగరే? నా పక్కకి జరిగి గోముగా అడిగింది. బిల్లుదేముందోయ్, రొట్టె కొద్దీ పిండి. ఇన్ని కొన్నాను కదా, కనీసం 5% అన్న డిస్కౌంట్ ఇవ్వలేదు. అదే చంద్రికా బ్రదర్సు, సుల్తాన్లో అయితే మనకు 20% ఇస్తారు. ఈజిట్? మీరు తెచ్చింది ఆ గంగోత్రి షాపులోనేగా? అక్కడంతా ఫిక్స్డ్ రేట్స్ అంటారుగా. ఫిక్స్డు లేదు, గడిది గుడ్డు లేదు, అంతా పీనేస్తాను. అయినా ఏనుక్కొని కట్టుతాడు కోసం బేరం ఆడినట్టుగా ఇలాంటి డిస్కౌంట్స్ మనకు అవసరమా? అది కాదండి, ఇన్ని కొన్నాం కదా, కనీసం ఇవి మన కోసం కాదు కదా, మన స్టాఫ్కి కదా. ఎదురింటి యాదమ్మకో పక్కింటి పుల్లమ్మకో ఇవ్వడానికి కాదుగా. సంవత్సరం మొత్తం కష్టపడి సిన్సియర్గా పనిచేసినందుకు మనం ఇస్తున్న పండగ గిఫ్టు. ఊరికే ఇవ్వడం లేదుగా. నందిని ముఖం అదోలా అయ్యింది. మీకు కొన్ని విషయాలు తెలియవులేండి. ఆ షాపులో పనిచేసే అమ్మాయిలంతా మన హాస్పిటల్ వాష్రూమ్స్నే యూజ్ చేస్తారు. అంత పెద్ద బిల్డింగ్ కట్టింది కదా, కనీసం 2 వాష్రూమ్స్ కడితే ఆమె సొమ్ము ఏం పోతుంది చెప్పండి. అక్కడ పనిచేసేదంతా అమ్మాయిలే, కకృతి కాకపోతే. ఓహో, నువ్వు వాళ్ళ స్టాఫ్కి ఫేవర్ చేస్తున్నావు కాబట్టి. అదేం కాదులేండి, మనుషుల్లోనే స్వార్థం బాగా పెరిగిపోయింది. పక్కనోడి బాగోగులు పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తారన్నట్టున్నారు జనం. ఆ గంగోత్రి గారి గురించే కాదులేండి, ఊర్లో ఉన్న బట్టల షాపులన్నిట్లోనూ అంతే. ఒక్క దాంట్లోనూ వాష్రూమ్స్ లేవు. వాటిల్లో అమ్మాయిలే ఎక్కువ మంది పనిచేస్తుంటారు. నేచురల్ కాల్స్ వాళ్ళకెంత ఇబ్బందో చెప్పండి. మీలాగా కాదుగా. ఓ, ఐఎమ్ సారీ, ఇలాంటివి నాకు తెలియవు. ఇలాంటిదే ఇవాళ మేం షాపింగ్ నుంచి తిరిగొస్తుంటే జరిగింది. కోర్టుల దగ్గర 100 మందికి పైగా జనం రోడ్డుకి అడ్డంగా నిలబడ్డారు. ఏమైందో చూద్దామని కారు దిగిళ్ళా ఒక పల్లెటూరు మనిషి ధోతీ జుబ్బాతో వాళ్ల మధ్య బిక్క ముఖం వేసుకుని నిలబడ్డాడు. ఆయన మెడలో పూలదండ వేశాడు ఒక అతను. ఇంకో మనిషి పూలగుత్తి చేతికిచ్చి ఆయన పక్కన నిలబడి ఫోటో దిగుతున్నాడు. ఇంకో పక్క నుంచి కెమెరా వాళ్ళు రంగంలోకి దిగారు. పాపం ఆ పల్లెటూరి ఆసామి బిక్క ముఖమేసుకుని దిక్కులు చూస్తున్నాడు. ఏమిటయ్యా ఇదంతా అని అడిగా. ఈ పెద్ద మనిషి కోర్టు గోడలు పబ్లిక్గా ఖరారు చేస్తుంటేనూ చెప్పాడు వెకిలిగా నవ్వుతూ. దానికి సన్మానం దేనికి? మాది భారత్ స్వచ్ఛంద సేవా సంస్థ మేడం. ఇలా పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేయడం తప్పు కదా. జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం అన్నాడు. ఇంతమందిలో అతన్ని అవమానపరిచే హక్కు మీకెవరిచ్చారు? అతన్ని చూడండి, సిగ్గుతో ఎలా ముడుచుకుపోయాడో అనేసరికి పరిసరాల శుచి శుభ్రత గురించి జనాలకు చెప్పడం తప్పంటారా అన్నాడు ఇంకొకడు. తాతకు దగ్గులు నేర్పినట్టుగా డాక్టర్లకే చెబుతున్నావే. డాక్టరమ్మా, మీరెందుకు వచ్చారమ్మా? ఇలాంటివి వీళ్లకు మామూలే, మీరు వెళ్ళండి అన్నాడు అక్కడే ఉన్న మన ఎదురింటి వెంకట్రెడ్డి అంకుల్. అంకుల్ మాట విని వెనక్కి తగ్గారు వాళ్ళు. అప్పటిదాకా పల్లెటూరు ఆసామి పక్కనున్న ఆడమనిషి నా పక్కకొచ్చి నిలబడింది ఆసరా దొరికినట్టుగా. ఈ రోడ్డులో గోల్ బంగ్లా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు, అక్కడి నుంచి విజయ్ పబ్లిక్ స్కూల్ దాకా, విపిఎస్ నుంచి మామిడిపల్లి చౌరస్తా దాకా ఒక్కటంటే ఒక్క పబ్లిక్ టాయిలెట్ ఉందా చెప్పండి అని నేను అడిగేసరికి లేదు లేదు అంటూ అక్కడున్న జనం అన్నారు. కెమెరాలన్నీ నా వైపు తిరిగాయి. శుచి శుభ్రత గ్రూప్ వెనక్కి తగ్గింది. అమాయకపు పల్లెటూరు వాళ్ళను పట్టుకుని పేపర్లో టీవీల్లో వేయించుకోవడం కాదు, చేతనైతే మెయిన్ రోడ్డులో, మార్కెట్లో, పబ్లిక్ ప్లేసుల్లో టాయిలెట్స్ కట్టించండి. 24 గంటలు వాటర్ సప్లై ఉండేలా చూడండి. వాటిని సరిగ్గా మెయింటైన్ చేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు, అందరూ మీకే సన్మానం చేస్తారు అన్నాను. దండలేసే గ్రూపు మెల్లిగా తేలుకుట్టిన దొంగల్లా తప్పుకున్నారు. మంచిగా అడిగావమ్మా, పిల్లగాళ్లకు పండక్కి కొత్త బట్టలు కొనుక్కెళ్దామని వచ్చాం. పొద్దుగాల సంధి ఎక్కడికెళ్లాలో తెలవక ఉగ్గబట్టుకున్నాడు. ఆపుకోలేక ఆ గోడసాటుకెళ్తే పెద్ద తప్పు చేసినట్లు ఇంతమంది మధ్యన ఆయన పరువును తీసి పారేశారమ్మా.
నా బాధ అదే, నేనెవరికి చెప్పుకోను అంది ఆ ఆడమనిషి. ఆమెకి జమునం తోడిచ్చి కోర్టు ఆవరణలో ఉన్న టాయిలెట్స్కి జరిగిందంతా చెప్పింది నందిని. కళ్ల ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోదు నందిని. చివరికి రోడ్డున పోయే కుక్క మీద రాయేసిన, చెట్లను నరుకుతున్న కుక్కలైనా మొక్కలైనా సేమ్ రియాక్షన్. షాపింగ్ నుంచి వచ్చినాక నందిని మూడాఫ్కి కారణం అదన్నమాట. ఆ మధ్య ఏదో మెడికల్ కాన్ఫరెన్స్కి హైదరాబాద్ వెళ్ళింది. 2 కుర్రోళ్ళు బైక్ మీద ర్యాష్గా వెడుతూ స్కూటీ మీద వెడుతున్న 2 అమ్మాయిల్ని టీజ్ చేస్తుంటే కుర్రోళ్లను చేసి పోలీసులకు అప్పగించింది. చీప్ పబ్లిసిటీ కోసం ఈ మధ్య కొంతమంది తయారవుతున్నారు. యూ డిడ్ ఏ గుడ్ థింగ్. ఆ దండలు వేసే గ్రూప్ మన ఊళ్ళో మళ్ళీ కనబడదు అంటూ నందిని అభినందించా. అప్పటికే హాస్పిటల్ స్టాఫు, ఇంట్లో వర్కర్లంతా వచ్చేశారు. అంతా కొత్త బట్టలనే చూస్తున్నారు. సరదా చచ్చిపోతుందన్నట్టుగా వెంటనే బట్టల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది. ముందుగా సుగుణమ్మకు 2 చీరలిచ్చింది. మడతలిప్పి లోపల బయట చూసుకుని నవ్వుకుంటూ నెమలికంఠం కోక చాలా బావుందమ్మా అంది. ఈ పండక్కన్నా కట్టుకో, దాచుకుంటే పెట్టి చీకుడు పడతాయి అన్నాను. అందరికీ బట్టలతో పాటు స్వీట్లు, పేణీలు ఇచ్చింది నందిని. అందరి ముఖాలు మతాబుల్లా వెలిగిపోయినాయి. ఈసారి దీపావళి పండగ మన ఇంటికి ముందే వచ్చేసింది. ఇచ్చుటలా ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని విజిలేసుకుంటూ రీడింగ్ రూంలోకి వెళ్ళాను. పండగ వెళ్ళిపోయింది. అంతా రొటీన్ పనుల్లో పడ్డారు. మేఘాల్లోని వానలాగా కర్నూలుకు వరదలొచ్చినాయి. ఊరంతా మునిగిపోయింది. కృష్ణానది పాయకు వెల్లటూరు దగ్గర గండిపడింది. దిగువనున్న పెసర్లంక, పోతర్లంక, జువ్వలపాలెం, తిప్పలకట్ట, మోటుమర్రు ఊర్లన్నీ మునిగిపోయినాయి. రాత్రికి రాత్రే వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వరదల బీభత్స దృశ్యాలన్నీ టీవీల్లో 24 గంటలు చూపిస్తున్నారు. ఏ పేపర్ తిరిగేసినా, ఎక్కడ 4-5 కూడినా అవే మాటలు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రంగంలోకి దిగాయి. సహాయ కార్యక్రమాలు పుంజుకున్నాయి. టీవీల్లో వరదలు చూస్తున్న జనాలకు మాస్ హిస్టీరియా వచ్చింది. బట్టల దగ్గర నుంచి పప్పులు, ఉప్పులు, బిస్కెట్లు అలా ఏదుంటే అది ఇస్తున్నారు. పిల్లికి బిచ్చం వేయనోళ్ళు కూడా అడగకుండా ఇస్తున్నారు. మొదట్నుంచి నందిని ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుంటుంది. ఇంటింటికి తిరిగి వరద బాధితులకు సహాయపడమని చెప్పింది. కాలనీ వాళ్ళు, స్నేహితులు, బంధువులు, పేషెంట్లు, అలా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా బట్టలు, దుప్పట్లు, పప్పులు, ఉప్పులు తెచ్చిచ్చిపోతున్నారు. మా హాస్పిటలు చిన్న సహాయ సంస్థలా తయారైంది. వచ్చిన వాటిని అవుట్ హౌస్లో వేస్తోంది. యాక్టివ్గా ఉండే మౌనిక, జమున, రాధలను వచ్చిన వాటిని గ్రేడింగ్ చేసే పనిలో దింపింది. 2-3 రోజులకే అవుట్ హౌస్ నిండిపోయింది. గుట్టలు గుట్టలుగా వచ్చి పడుతున్న సహాయ సామాగ్రి చూసి ఆశ్చర్యమేసింది నాకు. జనాల్లో దానగుణం, దయాగుణం తగ్గిపోయిందన్నావుగా, ఇప్పుడేమంటావు అంటూ నందిని నిలదీశా. ఇంకా కొద్దో గొప్ప మిగిలిందిలేండి అంది సిస్టర్స్కి సూచనలిస్తూ. అబ్బాయిల, అమ్మాయిల, చిన్నపిల్లల దుస్తులు అలా వేటికవే సెపరేట్ చేస్తున్నారు. కొన్నిటిని ఓ మూలగా గుట్టపోశారు. అవి పనికి రావా అని అడిగా. అవి డ్యామేజ్ ఉన్నవి. గుండీలు, జిప్సు, కుట్టూడినవి, అక్కడక్కడా చిరుగులున్నవి. వాటిని ఇలాగే ఇస్తే తీసుకోరు. చిన్న చిన్న రిపేర్లు చేయించి ఇస్తే వాడుకుంటారు. టైలర్ని రమ్మన్నాను. 2 రోజుల పని అంది. ఇంకెంతకాలం ఇదంతా? దీనికి లాస్ట్ డేట్ అనేదేమీ లేదు. మన దగ్గరకు వచ్చే వాటిని వచ్చినట్టుగా ప్యాక్ చేయించడం, అటు గుంటూరు వైపో ఇటు కర్నూలు వైపో వెళ్లే ఫ్లడ్ రిలీఫ్ వ్యానుల్లో వెయ్యడమే మన పని. ఒక్క ఫోన్ చేస్తే చాలు, వాళ్లే వచ్చి తీసుకెళ్తున్నారు ఉత్సాహంగా చెప్పింది నందిని. రాత్రి మెడికల్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో మన బ్రాంచ్ నుంచి కూడా ఒక ఫ్లడ్ రిలీఫ్ వ్యాన్ పంపుదామని డిసైడ్ చేశారు. మంచి పని చేశారు. మా లేడీ డాక్టర్లంతా పిల్లల బట్టలతో పాటు బొమ్మలు, మెడిసిన్స్, పాత బట్టలు పంపుతానన్నారులేండి. చూడండి, ఇప్పటికే చాలామంది పంపారు. అవన్నీ వాళ్ళు పంపినవే అంది. మేం మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ శ్రీనివాసు, డాక్టర్ వసుధ పంపారండి అంటూ అటుకుల సంచులు తెచ్చాడు వాళ్ళ కంపౌండర్ ప్రవీణ్. 100 కేజీల దాకా ఉండొచ్చు. వీటిని చిన్న చిన్న పాలిథిన్ కవర్స్లో ప్యాక్ చేయండి అంటూ సిస్టర్స్కి అప్పచెప్పింది ఆ సంచుల్ని. కాంపౌండర్ సాయంతో లోనికి తీసుకెళ్లారు సిస్టర్స్. అక్కడికే టీలు తెచ్చింది కవిత. అందరం టీలు తాగుతున్నాం. గంగోత్రి మేడం వచ్చింది. మీ రూంలో కూర్చోబెట్టాం. మీతో పనంట రాధ వచ్చి చెప్పింది. అప్పుడే టైలర్ వచ్చింది మిషన్తో సహా. ఇప్పుడు కుదరదని చెప్పు, రేపు మార్నింగ్ రమ్మను అంటూ రాధను పంపేసింది.
టైలర్కు డిఫెక్ట్స్ ఉన్న బట్టలు చూపిస్తోంది నందిని. వీటి రిపేర్స్కి కావాల్సిన మెటీరియల్స్ ఒక పేపర్ మీద రాసివ్వండి, మా సిస్టర్స్ తెచ్చి పెడతారు. ఈలోపు చిరిగినవి కుట్లు ఉడినవి ఉంటే కుట్టుకోండి అని చెప్పేసరికి టైలర్ పనిలో దిగింది. మేము అక్కడున్నప్పుడే 4-5 కంపౌండర్లు బట్టల బ్యాగ్స్ తెచ్చిచ్చిపోయారు. మళ్ళీ వచ్చింది రాధ. గంగోత్రి మేడంకి మీతోనే పనంట, మీ కన్సల్టేషన్ రూమ్లో కూర్చుంది చెప్పింది. పని చేయకుండా తిరుగుతున్నారా అని తిట్టింది నందిని. రాధ వెళ్ళిపోయింది. గంగోత్రి గారు 25 ఏళ్లుగా మాకు తెలుసు. 3 ముక్కల చీరలు, ప్యాంట్లు, షర్టు బిట్లు షోలాపూర్ నుంచి తెచ్చుకునేది. ఒక గదిలో పెట్టి చాలా చౌకగా అమ్మేది. జనం తిరణాల్లాగా వచ్చేవాళ్లు. ఆ తర్వాత 3 గదుల షట్టర్ తీసుకుంది. ఆమె భర్త పచ్చి తాగుబోతు. 24 గంటలు చీట్ల పేకలు. కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఊరంతా అప్పులు. చివరికి కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చాడు. ఓపిగ్గా ఆయన చేసిన అప్పులన్నీ తీర్చి అతన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. మళ్ళీ బ్యాంకు లోన్లు తీసుకుని బట్టల వ్యాపారం మొదలెట్టింది. 2 ఏళ్ల క్రితం దీపావళికి న్యూ స్టాక్ తెస్తున్న వ్యాన్కి యాక్సిడెంట్ అయింది. గంగోత్రి అమ్మ తను ఆ వ్యాన్లో వస్తున్నారు. ఆమె తల్లి స్పాట్ డెడ్. ఈవిడకు ఒంట్లో విరగని ఎముక లేదు. అసలు ఆమె బతుకుతుందని ఎవ్వరూ అనుకోలేదు. సంవత్సరం పాటు హాస్పిటల్ బెడ్ మీదే తిరిగి కోలుకుని సంవత్సరంలో పుంజుకుంది. చేతికర్ర సాయంతో లేచి తిరుగుతూ షాప్ ఓపెన్ చేసింది. సంవత్సరం తిరిగేలోపు పెద్ద బిల్డింగ్ కట్టింది. 25 మంది అమ్మాయిలకు ఉపాధి కల్పిస్తోంది. బిజినెస్లో చాలా నిక్కచ్చి. పైసా అప్పివ్వదు, డిస్కౌంట్లు ఇవ్వదు. అందుకే గంగోత్రి గారంటే నాకు గొప్ప అడ్మిరేషన్. అర్జెంట్ పనుంటే తప్ప ఈ టైంలో షాప్ వదిలి రాదు. నీ పేషెంట్గా ఏదన్నా ప్రాబ్లం అయి ఉండొచ్చు, పోయి చూడు అన్నాను. గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ వచ్చి నిలబడింది రాధ. ఇంకా అక్కడే ఉంది. మీరు వచ్చేదాకా ఉంటదట చెప్పింది. ఏదో అర్జెంట్ పనే కావచ్చు, మీరు రండి అంటూ నన్ను రమ్మని పిలిచింది నందిని. ఇద్దరం కలిసి వెళ్ళాం. మమ్మల్ని చూసి నవ్వుతూ విష్ చేసింది గంగోత్రి గారు. ఆమెతో పాటు ఆ షాపులో పనిచేసే అమ్మాయిలు ఉన్నారు. సారీ మేడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అంది మొహమాట పడుతూ గంగోత్రి. అదేం లేదులేండి, ఈవినింగ్ 7కి మా డాక్టర్స్ పంపే ఫ్లడ్ రిలీఫ్ వ్యాన్ వెళ్తుంది. అందుకే ఈ హడావిడంతా. మీరు ఓకేగా? ఎనీ ప్రాబ్లం అడిగింది నందిని కుర్చీలో కూర్చుంటూ. నాకే అన్నట్టుగా నవ్విందావిడ. స్థితప్రజ్ఞురాలు. కొండ వచ్చి పైన పడ్డా అదరదు బెదరదు. వరద వచ్చిన ఊర్లకు బట్టలు ఇంకేవేవో పంపుతూ చాలా బిజీగా ఉన్నారంటగా మీ సిస్టర్స్కి. వారం నుంచి ఊపిరి సలపని పనంటగా మా అమ్మాయిలు చెప్పారులేండి అంది గంగోత్రి గారు. దీంట్లో మనం చేసేదేముందండి, మీ బోటి వాళ్లంతా బట్టలని అవని ఇవని పంపుతుంటే సిస్టర్స్ ప్యాకింగ్ చేస్తున్నారు. నిజానికి కష్టమంతా వాళ్లదే నవ్వింది నందిని. మేం మాట్లాడుకుంటుంటే గంగోత్రి గారితో పాటు వచ్చిన అమ్మాయిలు తలక అట్టపెట్టే తీసుకుని లోనికొచ్చారు. వాటిని ఇక్కడికెందుకు తెచ్చారో అర్థం కాలేదు నాకు. వాటిని వరుసగా ఓపెన్ చేశారు. వాటి నిండా ధోవతులు, దుప్పట్లు, చీరలు, చుడీదార్లు, ప్యాంట్లు, చిన్నపిల్లల ఫ్రాక్సు, నిక్కర్లు, అలా చాలా రకాల బట్టలున్నాయి. అన్నీ కొత్తవి. ట్యాగ్స్ కూడా తీయలేదు. అర్థం కాక మేమిద్దరం గంగోత్రి గారి వైపు చూసాం. మీరింత చేస్తుంటే ఏదో ఉడతా సాయంగా మా తరఫున అంటూ లేచి నిలబడింది గంగోత్రి గారు. మా ఇద్దరికీ ఆశ్చర్యంతో మాటలు రాలేదు. సాయంత్రం 7 అయింది. మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు రాసాగారు ఫ్లడ్ రిలీఫ్ వ్యాన్ వచ్చి మా పనస చెట్టు కింద ఆగింది. దానికి ముందు వెనక మా అసోసియేషన్ బ్యానర్ కట్టారు. ప్యాకింగ్ చేసిన అట్టపెట్టెల్ని తెచ్చి వ్యాన్ దగ్గర పెడుతున్నారు మా సిస్టర్సు, కాంపౌండర్లు. వాటిని వ్యాన్లో సర్దుతున్నారు డ్రైవరు, అతని అసిస్టెంటు. చివరిగా గంగోత్రి గారిచ్చిన బట్టలున్న పెట్టెలన్నీ సర్ది తలుపు మూశాడు. అప్పటికి డాక్టర్లంతా వచ్చేశారు. ఫ్లడ్ రిలీఫ్ వ్యాన్ ముందు నిలబడి డాక్టర్లంతా ఫోటో దిగాం. వ్యాన్ బయలుదేరింది. డాక్టర్లంతా వెళ్ళిపోయారు. అప్పుడే 2 చేతుల్లోనూ బరువైన సంచులతో పరుగులాటి నడకతో సుగుణమ్మ వచ్చింది. బాబాబు, ఈటిని కూడా కాస్త తీసుకెళ్లమని చెప్పయ్యా అంటూ మా సీనియర్ కాంపౌండర్ రాజును బతిమాలుతోంది. ఇప్పటిదాకా ఏం చేశావు అంటూ రాజు చప్పట్లు కొట్టి వ్యాన్ ఆపాడు. వ్యాన్ డ్రైవరు రివర్స్ తీసుకుంటున్నాడు. సంచులు అక్కడ పెట్టి సుగుణమ్మ వెళ్ళిపోయింది. ఏముందోనన్న క్యూరియాసిటీతో సంచులు ఓపెన్ చేశా. నేను అప్పుడప్పుడు ఇచ్చిన పాత షర్టులు, ప్యాంట్లు, మా పిల్లల బట్టలు, నందిని దీపావళి పండక్కి ఇచ్చిన కొత్త చీరలు. కథ సమాప్తం.